Okay. Once you get selected, you'll have to work in flexible timings. Okay. Mostly at nights. Sure. So that's it. We've come to an end. Final question. Why BPO? ఇదే మీ అంబిషనా లేదా ఇంకెక్కడ జాబ్ దొరకనందువల్ల దీన్ని చూస్ చేసుకున్నారా? Do you want me to increase the temperature? No, it's okay. Okay, continue. నిజం చెప్పాలంటే నాకు మా ఊరొదులు రావడం ఇష్టం లేదండి. అక్కడ మా జీతం తక్కువైనా ప్రశాంతమైన జీవితం. కానీ ఇక్కడ అలా కాదు, అంతా హడావుడిగా ఉంది. అంతెందుకు ఈ ఆఫీస్ని కనబడితే చాలు అనిపించింది. అంత తిరిగానండి. సారీ, ఒక ఎర్జెన్సీలో. It's okay. Go on. కానీ చుట్టూ ఉన్న వాళ్ళంతా సొంతూరులో ఉద్యోగం చేస్తే పట్టించుకోరు. మెడ్రాసు ఏసీ రూమ్లో ఉద్యోగం, 25,000 జీతం అంటే లెవెలే మారిపోతుంది. సో వాళ్ళకి సంతోషం కాబట్టి పనిచేయడానికి ఈ ఊరికి వచ్చానండి. ఫైనల్ రౌండ్లో ఇలాంటి సమాధానం ఇచ్చారంటే మీకే నమ్మకంతో జాబ్ ఇవ్వగలం? $26,000. ఎన్నిసార్లు చూసినా 26,000 మారదు. అసూయ బాసు, మనిద్దరం ఒకే టీంలో ఉంటామా లేక వేరే వేరే టీంలో ఉంటామా? ఎక్కడున్నా ఇద్దరు బానిసల్లాగే పనిచేయబోతున్నారు. మరెందుకని ఫైల్ సంకలో పెట్టుకుని ఇంటర్వ్యూకి వచ్చారు? అందరి ద్రాక్ష పొలనా కాన్సెప్టే. పాప అతను ఉద్యోగం దొరక ఫీల్ అవుతుంటే మీరేంటి? అన్నా ఏం కావాలన్నా? ముందు దీన్ని క్లీన్ చేయమ్మా. అది సరే, పోలీసులు పట్టుకుంటే వాస్తేనే రాకూడదు, అలాంటి సరికేదన్నా ఉందా? ఉంది. 4,000 వద్దు తెమంటా? 4,000? ఆహా వద్దులే, పట్టుకుంటే ఫైనే 3,000 రూపాయలు. నువ్వు పని చెయ్యి, 150 క్వార్టర్లో ఫుల్ తీసుకొచ్చాయి. అయ్యో, కావాలంటే నేను డబ్బులు ఇచ్చేస్తానండి. నేను తాగను. గురు ఏమన్నావు గురు? తాగవా? ఉద్యోగం దొరక నేనే తాగుతున్నాను. లైట్గా తీసుకుంటే తప్పులేదు. దొరికిన ఉద్యోగానికి మర్యాద చేయాలి కదా. తప్పగా అనుకోకండి, ఎక్కడికి వెళ్ళాలో నాకే తెలియదు. నేను మెడ్రాస్కి రావడం ఇదే ఫస్ట్ టైం అండి. నేను నా ఫ్రెండ్ని నమ్ముకొని ఇక్కడికి వచ్చాను. పేరు రామ్కి. ఇక్కడే నాదన్ పోస్ట్లో పనిచేస్తున్నాడు. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత పికప్ చేసుకుంటానని చెప్పాడు. ఇప్పుడు కాల్ చేస్తే తీసి మాట్లాడడం లేదు. బాసు, మన ఒరిజినల్స్ ఎప్పుడు సబ్మిట్ చేయమన్నారు? అయ్యయ్యయ్యయ్యయ్య, పెద్ద ఉద్యోగం దొరికింది ఈయన గారికి. అది లోపల పెట్టవా? అసలే ఆయన తాగని మొర్రు అంటే నేను మెల్లగా మాటల్లో పెట్టి కన్సూవ్ చేస్తుంటే. కన్సీవ్ కదయ్యా, కన్విన్స్. ఒరిజినల్స్ అన్ని రేపు సబ్మిట్ చేయమని చెప్పారు. అన్నీ రెడీగా ఉన్నాయి. మీరు రేపు ఉదయం వెళ్ళేటప్పుడు నాకు కాల్ చేయండి. అలాగే. మనమిద్దరం కలిసే వెళ్ళి సబ్మిట్ చేద్దాం. గురు, మీ ఫ్రెండ్ ఫోన్ తీస్తున్నాడేమో చూడండి. లేదనుకోండి రండి, ఈ రాత్రికి మా రూమ్కు పోదాం. ఎందుకండి, నా వల్ల పాపం మీకు శ్రమ. పర్వాలేదు, వాడు వచ్చేస్తాడు. సార్ పర్స్ మిస్ అయింది, ఊరికి వెళ్ళాలి. ఓ 20 రూపీస్ ఇచ్చి హెల్ప్ చేయండి. ఎప్పుడు చూసినా ఇదే పని అయిపోయింది. సార్, హలో ఉంచండి. రేయ్, నోరు మూసుకొని వెళ్ళిపో, లేదా మర్యాద దక్కదో. పోరా. మొహం చూడు, మొహం మందు బాటిల్కి మత్తెక్కినట్టు. గురు, ఆడెవడో తెలుసా మీకు? అందరి దగ్గర 10 రూపాయలు పోగు చేసుకుని కటింగ్ కొనుక్కునేవాడు. పుసుక్కుని అడగగానే ఇచ్చేస్తున్నారు. నాకు ఆఫ్ చిప్స్. నాకేం తెలుసండి, చూస్తే పాపం జాలేసింది, అందుకే. ఏమండి, ఆళ్ళ నేను 100 మందిని చూపించనా? ఈయనకి ఇంకా మన ఊరి గురించి తెలియదు, అందుకే హెల్ప్ చేస్తున్నారు. పోను తెలుస్తుంది. ఏట్రా, ఏదో ప్రాబ్లం అని మమ్మల్ని పిలిచా? పాన్ నోట్లు ఎట్టుకుని తాగితే వాంతి వస్తుందంటారు. ఊరుకోరా. బాటిల్ ఎత్తి బిల్డప్ ఇస్తున్నాడు. ఎన్నాళ్ళు వెంట పడ్డాడు, కానీ ఏ ప్రయోజనం? ఊరుకోమని చెప్తున్నానా? సినిమాలో చూపించేలాగా ఉద్యోగం అక్కర్లేదు, సంపాదించక్కర్లేదు. వెంటబడి తిరిగితే లవ్ వచ్చేస్తుందా? మనం ఇంకా కాలేజ్లో లేవు, లవ్ చేసుకుంటూ నీతో చదువుకున్న వాళ్ళందరూ ఎలా ఉన్నారో ఒక్కసారి ఆలోచించి చూడు, నీకే అర్థమవుతుంది. ఇలా చూడు, నువ్వు కాలేజ్లో ప్రపోజ్ చేసినప్పుడే నాకు ఇష్టం లేదని చెప్పేశాను. ఇంకా ఎన్నాళ్ళ నోపికి పట్టగలను? ఇప్పుడు ఏకంగా ఆఫీస్కే రావటం మొదలు పెట్టావు. నేను అప్పుడే చెప్పాను కదా, నువ్వు ఇక్కడ ఉండే కొద్దీ నాకే ప్రాబ్లం. నువ్వు అర్జెంటుగా బయలుదేరు. నువ్వు ఉండవే. ఇప్పుడు ఏమంటావు? నాతో చదువుకున్న వాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారో చూసి నా లైఫ్ అలా సెట్ చేసుకోవాలంటావు. కాస్త నా గురించి మాత్రం ఆడదామా? వెంట పడుతున్నాను కదా, నువ్వు ఓవర్కి బిల్డప్ ఇవ్వక. పూజ, నాకు ఇలాంటి వాటికి టైం లేదు. ఇంకొకసారి వీటి లోపలికి వచ్చాడో కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. మాడుతున్నానా? లాస్ట్ టైం అడుగుతున్నా, నాకు ఉద్యోగం లేకపోవడం నీ ప్రాబ్లం అంటే చెప్పు, నేను రేపే ఉద్యోగం తెచ్చుకోగలను. ఒకసారి చూడు చెప్తాను. నిజంగా ఉద్యోగం కోసం కష్టపడేవాడికి, ఊరికే నటించేవాడికి చాలా తేడా ఉంది. అంత ఈజీ అయితే ఉద్యోగాలు చేర్చుద్దాం.
నేను అప్పుడే చెప్పాను ఇవన్నీ తలనొప్పని. చదువు జాబ్ అని ప్రాణాలు తోడేస్తారు. అది కోఆపరేట్ చేస్తే ఈ పాటికి లేపుకొచ్చేయచ్చు. ఆ, లేదురా నీ మంచి కోసమే చెప్తున్నావు, కానీ మేము చెప్పింది పెడచామని పెడతావు. ఇద్దరు ఒకే కాలేజీలో చదివారు. తనేమో హెచ్ఆర్గా జాబ్ చేస్తుంది. తను తలుచుకుంటే ఈజీగా అక్కడే ఓ జాబ్ ఇవ్వచ్చుగా. ఏరా ఇవ్వలేదా? ఇవ్వచ్చు. బాగానే ఉంటుంది. నేను రోజు పోయి సైడ్ కొట్టినట్టు ఉంటుంది. ఇవ్వదే పట్టించుకుంటాగా. నీకు ఆల్రెడీ చెప్పా కదరా, జాబ్ తగ్గించుకోవడం పెద్ద మ్యాటర్ కాదు, భయపెట్టి తగ్గించుకోవచ్చు. కానీ తనని తలుచుకుంటేనే భయంగా ఉంది. పూజతో మాట చెప్పు, తనైనా ఎలర్ట్గా ఉంటుంది. ఏంట్రా భయం? ఏరా అన్నయ్యడుగా చెప్తాడు. భయమా? తను తిట్టిన అరగంటకి పూజ ఫోన్ చేసింది. వాళ్ళ ఆఫీస్ కింద ఉన్న క్యాంటీన్కి రమ్మంది. ఏం బ్రదర్, ఫిగర్ సూపర్గా ఉంది కదా? ఏం లేదు, కొద్ది రోజులుగా చూస్తున్నాం. మ్యాటర్ ఎంతో కనుక్కుందామని ఇక్కడికి వచ్చాం. నువ్వంటే కలరున్నావు, ఎవరినైనా ఈజీ పడేయగలవు. మరి నా సంగతే? నువ్వురా, తనకు సైట్ వేసుకో, కావాలంటే ఇక్కడే జాబ్ చేసుకో. దానివల్ల మాకేం ప్రాబ్లం లేదు, తను నిన్ను లవ్ చేసే వరకు. ఇదిగో దీనికి నేను సైట్ వేసా, ఇది వేరే వాడికి సైట్ వేసింది. అంతే, మొహాన్ని యాసిడ్ పోసి కాల్ చేస్తాం. యాసిడ్ పోసింది వీడే. పక్కన వాళ్ళ మ్యాటర్లోనే అంత దూరం వెళ్ళానంటే ఇది నా లవ్ మ్యాటర్. డైలీ దానికి బస్సులో సైట్ కొడుతూ వస్తున్నా. అదిగా నేను లవ్ చేసింది అనుకో, దాని మొహం మస్ అయిపోవాల్సిందే. నువ్వేంటి 24 గంటలు దాని బాడీ గార్డ్లా కాపాడుకోగలవా? నాకు 2 నిమిషాలు చాలు, చూస్తావా? డబుల్ సైడ్లో వాంతి వచ్చినా పర్వాలేదు, తలనొప్పి అని తెలిసి ప్రాబ్లంలో ఇరుక్కోవడం దేనికి? సారీ బాస్. రే చేయరా. కాస్తుందా? సిగరెట్కి వెళ్ళి రియాక్ట్ అవుతున్నావు. ఒక అమ్మాయి ముఖం మీద యాసిడ్ కొట్టారా. త్వరగా ఫోన్ చేయాలా, వాడు మనం చూస్తే అలర్ట్ అవుతాడా? ఈ వైన్ షాపేగా? ఈ షాప్ అని చెప్పాడు. ఆడి బాబు పేరు చంద్రమోహన్, 5వ క్లాస్ చదువుతున్నాడు. అన్నా వచ్చేసారా? నేను షాప్ బయటే ఉన్నాను, నువ్వు ముందు బయటికి రా. ఏరా మీ ఏరియా కుర్రాళ్ళతో కోటింగ్ ఇస్తే పోలే? మోస్తావా? ఆయన రెచ్చగొడతావు ఎందుకు? నీ లవర్ నీకు ఓకే చెప్పేవారికేరా ఇదంతా. రే ఆ నేను చేయరో నాకు తెలుసు. ముందు రేపు ఇంటర్వ్యూ పాస్ అవ్వడానికి ఏదో ఒక ఐడియా ఇచ్చావంట. కావాలంటే నువ్వే ఆడిని కొట్టొచ్చుగా. ఏం లేదు, యాసిడ్ కూడా ఉందన్నావు కదా. అవును ఉంది. అమ్మాయిల దగ్గర అయితే హీరోయిజం చూపించవచ్చు. మగాడ్రా, చూసి అటాక్ చేయాలి. కోపం తగ్గాలంటే ఒకసారి కాల్ చేసి డ్రింక్ చేస్తూనే ఇంటర్వ్యూ కోసం ఓ క్లాస్ తీసుకుందాం. ఏమంటారు అన్నా? ఈ టేబుల్కి ఇంకో క్వార్టర్ అన్నా. సప్లయర్ అనుకొని మందు కొట్టడానికి వచ్చిన పిలిచావు. సప్లయర్ సారీ అన్న, పని చేసే కుర్రాడు అనుకున్నాను. సారీ అన్న. సారీ. పర్వాలేదు, మీరు కానివ్వండి. రే కళ్ళు దుబ్బయ్యా, చూసుకోవా? అక్కడంతా వెతికాను. అక్కడ ఎత్తుకెళ్ళా. మొత్తంగా షిఫ్ట్ అయిపోయారా? అబ్బే 2-3 ఏళ్ల వరకే. మా అబ్బాయికి ట్రీట్మెంట్ జరుగుతోంది, అది అయ్యే వరకు ఇక్కడే బండి నడపాలి. బండి ఓకే అవుతుందిగా? ఖచ్చితంగా అవుద్ది. ఉదయం సంతకం కూడా పెట్టించావుగా. అన్నట్టు ఊరికి కొత్తనేం చెప్పకో, నీకు అన్ని రూట్లు తెలిసిన బిల్డప్ ఇచ్చాను. నీ కొడుకు ఏం చెప్పని చెప్పావు? అది వీజింగ్ అని, అదే ఊపిరి తీసుకోవడం అంటారు కదా, ఆస్తమా. ఓ ఏం బాబు, ఏదైనా ప్రాబ్లమా? ప్రాబ్లం ఏమీ లేదు. నీకు బండి ఇప్పించాను కదా, వాళ్ళ గురించి చెప్దామనే రమ్మన్నాను. చెప్పు. మన ఊళ్ళో బండి నడిపేలా కాదు ఇక్కడ, వీళ్ళు కొంచెం తేడాగాళ్ళు. పీకేపీ పేరు విన్నావా ఎప్పుడైనా? ఈ ఊళ్ళో ఆడు చాలా పెద్ద మనిషి. అలా అని మంచోడు అనుకోకు, ఎంత నీచానికైనా దిగజారుతాడు. ఇక్కడున్న కౌన్సిలర్ నుంచి కమిషనర్ వరకు అందరినీ వణికించేశాడు. ఎవరైనా వాడిని ఎదిరించారనుకో అంతే, వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఎత్తుకొచ్చేస్తాడు. మిగతావన్నీ ఆటోమేటిక్గా జరిగిపోతాయి. సింపుల్గా చెప్పాలంటే డబ్బు కోసం ఏమైనా చేస్తాడు. అలాంటి వాళ్ళతో పని చేయబోతున్నావు, జాగ్రత్త. ఉదయాన్నే నీకు గేట్ తెరిచాడు చూసావా? వాడి దగ్గర నుంచి అక్కడ నువ్వు చూసిన వాళ్ళందరూ
కనీసం 4 మర్డర్లైనా చేసుంటారు. ఆ గుంపు మొత్తంలో ఒక్కడు మాత్రం సైలెంట్గా ఉన్నాడు చూసావా, వాడే. నువ్వు బండికి డ్యూ కట్టకపోయినా బండికి ఏమన్నా అయినా ముందొచ్చి నిలబడతాడు. వాడితో మాటలుండవు, చేతలే.